అస్సలాము అలైకుం. ఈరోజు మనం జిన్నులు మరియు శైతాన్లు మన ఇళ్లలో నివసించే స్థలాల గురించి, వారు మన పిల్లలను హాని చేసే విషయం గురించి మరియు ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు హెచ్చరికలు ఇచ్చి అనుసరించమని ఆదేశించిన విషయాల గురించి మాట్లాడబోతున్నాం. జిన్నులు మరియు శైతాన్లు మానవులను మార్గం తప్పించడానికి, వారి ధర్మంలో మరియు లౌకిక జీవితంలో హాని కలిగించడానికి ప్రయత్నిస్తాయి. అల్లాహ్ ఆరాధన నుండి దూరం చేసి పాపాలలో మునిగిపోయి మరణం వరకు మనలను నడిపించాలని వారు కోరుకుంటారు. తద్వారా మన గతి నరకమవుతుంది. అల్లాహ్ ఖురాన్లో ఇలా అన్నాడు: ఎవరైతే రెహమాన్ యొక్క స్మరణ నుండి దూరమైతే అతనికి మేము ఒక శైతాన్ను నియమిస్తాము, అతను అతని సహచరుడవుతాడు. వారు వారిని మార్గం నుండి అడ్డుకుంటారు, అయినప్పటికీ వారు తాము సరైన మార్గం కనుగొన్నామని భావిస్తారు. జిన్నులు మరియు శైతాన్లు మానవులను హాని చేస్తాయి మరియు వ్యాధులను కలిగిస్తాయి. ఇది ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని, కుటుంబాన్ని లేదా ఆస్తిని ప్రభావితం చేసే ఒక పరీక్ష రూపంలో ఉంటుంది. జిన్నులలో కొందరు 2 కాళ్లపై నడుస్తారు, కొందరు పాము రూపంలో పాకుతారు, కొందరు పిల్లులు లేదా కుక్కల రూపంలో వస్తారు. వారు నలుపు రంగును ఇష్టపడతారు. వారు మనలను చూస్తారు, కాని మనం వారిని చూడలేము. అల్లాహ్ ఖురాన్లో ఇలా అన్నాడు: నీవు చూడలేని స్థలం నుండి అతను మరియు అతని సమూహం నిన్ను చూస్తారు. అయితే అల్లాహ్ యొక్క నామం ఉచ్చరించబడిన మూసివేసిన తలుపును జిన్నులు తెరవలేవు. అల్లాహ్ యొక్క నామం ఉచ్చరించబడిన ఆహారం లేదా పానీయాన్ని వారు తీసుకోలేరు. మన ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు బిస్మిల్లాహ్ అని చెప్పితే వారు మనలను హాని చెయ్యలేరు లేదా చూడలేరు. మన ఇళ్లలో మనం నివసించే గదులు మరియు పడకలు ఉన్నాయి. అయితే ఉపయోగించని ఖాళీ స్థలాలను శైతాన్ ఉపయోగిస్తాడు. శైతాన్ యొక్క ఉనికి ప్రమాదకరం కాదు, కాని భయపెట్టే శబ్దాలు లేదా ఇంట్లో అసాధారణ కదలికలు గమనించినట్లయితే దానిని గమనించాలి. శైతాన్లు సాధారణంగా ఖాళీ స్థలాలలో నివసిస్తాయి. అయితే ఎవరైనా ఆ స్థలంలో నివసించడం ప్రారంభిస్తే, అల్లాహ్ యొక్క నామం ఉచ్చరించబడితే శైతాన్ సాధారణంగా ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇంట్లో నివసించడం ప్రారంభించే ముందు రుఖియా షరియతో ఇంటిని శుద్ధి చేయవచ్చు. 1 లేదా 2 లేదా 3 రోజులపాటు రుఖియా చదవడం జిన్నులు మరియు శైతాన్లను దూరం చేయడానికి సహాయపడుతుంది. రుఖియా షరియా ఆడియోను ఉపయోగించవచ్చు లేదా మనమే ఖురాన్ వచనాలను చదవవచ్చు. జిన్నులు పాపాలు మరియు అపవిత్రత ఉన్న స్థలాలను ఇష్టపడతాయి. ఉదాహరణకు టాయిలెట్లు, చెత్తకుప్పలు, చెత్త డబ్బాలు మొదలైనవి. సయ్యీద్ బిన్ అర్ఖం రజియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడిన ఒక హదీసులో ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఈ టాయిలెట్లు జిన్నుల ఉనికి ఉన్న స్థలాలు. ఎవరైనా టాయిలెట్లోకి ప్రవేశించినప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ ఔజు బికా మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్ అని చెప్పాలి. టాయిలెట్ ఒక అపవిత్ర స్థలం. అక్కడ అల్లాహ్ యొక్క నామం ఉచ్చరించబడదు. అయితే ప్రవేశించే ముందు మరియు బయటకు వచ్చినప్పుడు బిస్మిల్లాహ్ అని చెప్పాలి. ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం టాయిలెట్లో ఉన్నప్పుడు ఎవరైనా సలాం చెప్పినా సమాధానం ఇవ్వలేదు, ఎందుకంటే అల్లాహ్ యొక్క నామాన్ని అక్కడ ఉచ్చరించడం సరికాదు. అల్లాహకు తగినది శుద్ధత మరియు అందం. టాయిలెట్ అపవిత్ర స్థలం. ప్రతి ముస్లిం టాయిలెట్ తలుపును మూసివేసి ప్రవేశించే ముందు బిస్మిల్లాహ్ అల్లాహుమ్మ ఇన్నీ ఔజుబికా మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్ అని చెప్పాలి. ఎడమకాలుతో ప్రవేశించి కుడికాలుతో బయటకు రావాలి. ఇది జిన్నులు ఇంటి ఇతర గదులలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: రాత్రి అయినప్పుడు తలుపులు మూసివేసి అల్లాహ్ యొక్క నామాన్ని ఉచ్చరించండి, ఎందుకంటే శైతాన్ మూసివేసిన తలుపును తెరవదు. జిన్నులు అగ్నిని ఉపయోగించే స్థలాలను, ఉదాహరణకు పొయ్యి ఉన్న చోట, నివసించడానికి ఇష్టపడతాయి. అందువల్ల ఆహారం తయారు చేసేటప్పుడు బిస్మిల్లాహ్ అని చెప్పి ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంపై సలాత్ చెప్పాలి. ఇది శైతాన్ను దూరం చేస్తుంది మరియు వారి హాని నుండి రక్షిస్తుంది. ఇళ్లలో విగ్రహాలు లేదా చిత్రాలు ఉంచిన స్థలాలను శైతాన్ ఉపయోగిస్తాడు. వీటిని శైతాన్ మనలను గమనించడానికి ఉపయోగిస్తాడు. ముహమ్మద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: కుక్క లేదా చిత్రం ఉన్న ఇంట్లో దేవదూతలు ప్రవేశించరు. అందువల్ల విగ్రహాలను నాశనం చెయ్యాలి మరియు చిత్రాలను తొలగించాలి.
ఇది దేవదూతలను ఇంటికి ఆకర్షిస్తుంది, శైతాన్ను దూరం చేస్తుంది మరియు షిర్క్ నుండి రక్షిస్తుంది. అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ ముహమ్మద్ నబి సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఏ చిత్రాన్ని వదిలివేయకూడదు, దానిని నాశనం చెయ్యాలి. చెత్త, పాతబట్టలు లేదా ఆహార అవశేషాలు ఉంచిన స్థలాలను కూడా జిన్నులు ఇష్టపడతాయి. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు నుండి ముహమ్మద్ నబి సల్లల్లాహు అలైహి వసల్లం ఆహారం తిన్న తరువాత తన 3 వేళ్లను నాకి ఇలా అన్నారు: నీ ఆహారం నేలపై పడితే దానిపై ఉన్న మురికిని తొలగించి దానిని తిను, శైతాన్కు వదిలివేయకు. పాత్రను శుభ్రం చేయమని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు, ఎందుకంటే నీ ఆహారంలో ఏ భాగంలో ఆశీర్వాదముందో నీకు తెలియదు. చివరగా మనం ప్రార్థిద్దాం: అల్లాహుమ్మా, శైతాన్ల ప్రేరణల నుండి మరియు వారు నా దగ్గరకు రాకుండా నీవు నాకు శరణమివ్వమని నేను వేడుకుంటున్నాను. ఈ సమాచారం అన్ని ముస్లింలకు ఉపయోగపడేలా ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. నీ ధర్మాన్ని తెలుసుకో ఛానల్ నుండి మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం.